నక్షా పైలట్ ప్రాజెక్టు క్రింద తిరుపతిలో డ్రోన్ సర్వేలను ఆదివారం ఉదయం వినాయక సాగర్లో జెండా ఊపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. డ్రోన్ సర్వే తీరును అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డింగ్ మానిటరింగ్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం నక్షా ప్రాజెక్టు క్రింద తిరుపతిని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో 8 ప్రాంతాల నుండి నక్షా ప్రాజెక్టును ఎంపికైనట్లు ఆయన తెలిపారు. నక్షా ప్రాజెక్టు క్రింద జరుగుతున్న డ్రోన్ సర్వేతో అక్రమాలకు చెక్ పడుతుందని ఆయన తెలిపారు. దీంతో నగరంలోని చెరువులు, గుంటలు, కాలువలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. దీంతో నీటి నిల్వలు పెరగడమే కాకుండా కాలుష్య నియంత్రణకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రీసర్వే పేరుతో భూ తగాదాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత నక్షా ప్రాజెక్టుతో సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రోన్ సర్వే విజయవంతానికి రెవెన్యూ, ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ అమరయ్య, ఏసీపీ బాలాజీ, జనసేన నాయకులు మంత్రి పురుషోత్తం, మధులత, ఆదం సుధాకర్ రెడ్డి, కేఎంకే లోకేష్, పగడాల మురళి, ఆముదాల వెంకటేష్, మునస్వామి, లోకేష్, వంశీ, ఆళ్వార్ మురళి, వెంకటేష్, రాయల్, బాలాజీ, హేమంత్, టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు, చిన్ని, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచుకోవడం, నీటి నిల్వ చేసుకోవడం, ఇవన్నిటికి కూడా ఈ యొక్క డ్రోన్ సర్వేల ద్వారా మనకు ఉపయోగపడుతుందనేసి కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో మనకు డ్రోన్ సర్వే ఖచ్చితంగా ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా దీనికి తీసుకునేసి ఒక మ్యాప్గా తయారు చేసి ఆ మ్యాప్లో ఎవరి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి అనే విధంగా పక్కాగా నిర్ధారించే శక్తి ఈ నక్షత్రానికి డ్రోన్ కెమెరాలకు డిజిటలైజేషన్ ద్వారా చేయడం జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.